పెట్రోల్ పెట్టి ఇది తుడిస్తే పోతుందండి. సో ఇది వచ్చేసి నార్మల్గా మనకి బంపర్లు కామన్, ఇది మళ్ళీ పెయింట్ చేసుకోవచ్చు ఇక్కడ పీస్ వరకు. సిటీలో బంపర్లు కామన్ అనమాట. సో 2016 మోడల్కి సంబంధించిన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ బానెట్ కోల్దా. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ డీజిల్ వర్షన్ అన్న, ZDI ఆటో గేర్ వర్షన్. మనకి ఢిల్లీలో చూసుకున్నట్లయితే సింగిల్ ఓనరు, బండి నాన్ యాక్సిడెంటల్, బండి నాన్ యాక్సిడెంటల్. సో ఈ వెహికల్ అయితే ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. ఇంజన్ కండిషన్ అయితే చూడొచ్చు, ప్రజెంట్ ఇంజన్ కూడా ఆన్ కండిషన్లో అయితే ఉంది. పట్టి అంతా కూడా ఒరిజినల్ అనమాట, ఏది కూడా రీప్లేస్ కాలేదు. బానట్ కూడా ఒరిజినల్ అనమాట. ఎటువంటి బ్యాడ్ కంప్రెసర్ స్మోక్ అయితే లేదు. సో జనరల్ సర్వీసింగ్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట. జనరల్ సర్వీసింగ్ ఒకసారి, ఏసీ గ్యాస్ చెకప్ ఒకసారి, ఏసీ గ్యాస్ ఎక్కడికి పకడం అండి నార్మల్. సో ఏసీ గ్యాస్ ఒకటి చెకప్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది చేయించుకుంటే సరిపోద్ది. సో ఇప్పటి వరకు మనం ఎక్స్టీరియర్ పరంగా అయితే కంప్లీట్గా వీడియోలో అయితే చూసాము. సో డీటెయిల్స్ చెప్తాను, దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటీరియర్ ఏ విధంగా ఉందని అయితే చెప్తాను నేను. సో 2016 డిజైర్ ZDI అండి, డీజిల్ వర్షను. మనకి ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. సింగిల్ ఓనరు. టైర్లు దాదాపుగా 65% అయితే ఉన్నటువంటి టైర్లు అనమాట. 4 ఎలాయ్ వీల్స్ వస్తాయి, ఒకటి నార్మల్ వీల్ అయితే వస్తుంది. సో మనకి బంపర్లు పెయింట్ కామన్ అనమాట. సో అదేవిధంగా ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. రన్నింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది బండి. బానట్ బంద్ కరు. సో DDIS అంటే డీజిల్. సో డోర్ ఓపెన్ చేసుకోగానే ఫస్ట్ మనకి సెంట్రల్ లాకింగ్, 4 పవర్ విండోస్, తర్వాత ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ అనమాట. సో ఈ విధంగా మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనం ఎలక్ట్రికల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా పుష్ స్టార్ట్ ప్లస్ మనకి ఇది వచ్చేసి యాంబియంట్ లైట్ అనమాట అండి. యాంబియంట్ లైట్ వస్తుంది మనకి, ఇది యాంబియంట్ లైట్. సో 4 డోర్లకు కూడా యాంబియంట్ లైట్స్ అనేవి ఉన్నాయి. సో ఇంటీరియర్ చూడొచ్చు మీరు. స్టీరింగ్ మీద స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో క్లైమేట్ కంట్రోల్ AC వస్తుంది. ఆటో గేర్స్ ట్రాన్స్మిషన్ అనమాట, AMT వేరియంట్ మనకి. అదేవిధంగా బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. మీటర్ అయితే చూసుకోవచ్చు. 66,590 66,590 కిలోమీటర్లు అయితే తిరిగింది. న్యూట్రల్ మనకి, రివర్స్ డ్రైవ్ మాన్యువల్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. రిమోట్ అయితే స్మార్ట్ కీ ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్సిలేటర్, బ్రేక్ రెండే ఉంటాయి. ఆటో గేర్లో స్మార్ట్ రిమోట్ వస్తుంది మీకు. బ్రీజాకి S-Crossకి వచ్చినటువంటి దానిలానే. సో క్లైమేట్ కంట్రోల్ AC అనమాట. స్టీరింగ్ మీద స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి. సౌండ్, వాల్యూమ్ మార్చుకోవడానికి ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో యాంబియంట్ లైట్స్ ఒకటి సపరేట్గా అయితే ఉన్నాయి. సో ఇంటీరియర్ పరంగా చూశారు కదా. సో అదేవిధంగా రూఫ్ అంతా కూడా ఓకే. బండి అయితే కడిగించలేదు, కడిగించాలి. డస్ట్ ఉంది, చూశారు కదా ఈ డస్ట్. సో నేను ఢిల్లీలో ఇదే వాడుతున్నా గత నిన్నటి నుండి. సో చూడొచ్చు ఇది కూడా మీరు ఇంటీరియర్ ఏ విధంగా ఉందనేది. సీట్లు అయితే 100కి మీకు 65 నుండి 70% అయితే ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్స్లో. ఫస్ట్ థింగ్ ఏంటంటే సో ఓవరాల్గా లుక్ అనేది చూసారు. సో మనం బండి ఆన్లో ఉన్నప్పుడు కీ పట్టుకొని బయటకు వచ్చినా మనకి టూట్ అని సౌండ్ వస్తుంది, బజర్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే మర్చిపోయి మనం వెళ్ళిపోయాం ఇంజన్ ఆఫ్ చేయకుండా అని చెప్పి. సో ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు మనకి, ఇప్పుడు ఆఫ్ చేశాను. సో లాక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి బూట్ స్పేస్, ఇది ZDI లోగో చూడొచ్చు మీరు ఇక్కడ. ఆటో గేర్ స్విఫ్ట్, ZDI స్విఫ్ట్ డిజైర్ లోగో. ఇక్కడ మనకి కింద మనకి మాన్యువల్గా ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క బటన్ని మనం కనుక ప్రెస్ చేస్తే
ఈ యొక్క బటన్ కనుక మనకి ప్రెస్ చేస్తే మనకి ఆటో హోల్డ్ చేసి పట్టుకున్నా కూడా మనకి ఈ యొక్క బానట్ ఏదైతే ఉందో ఈ బానట్ కూడా ఓపెన్ అయితే అవుతుంది. సో చూడొచ్చు. సో వాటర్ వాష్ చేయాలి. చూడొచ్చండి ఇక్కడ మట్టి ఏ విధంగా ఉందనేది. కడగరు, నీళ్ళు ఉండవు కాబట్టి ఈ మట్టి చూడండి పేరుకపోయి ఉంది. బట్ ఏది కూడా డ్యామేజ్ లేదు. నీట్గా ఒకసారి జనరల్ సర్వీసింగ్ చేయించుకొని వాటర్ వాష్ చేయించుకొని వాడుకుంటే బాగుంటుంది అనమాట. ఇది స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్డ్, షోరూమ్ నుండి వచ్చిన స్టెప్నీ టైర్ ఇప్పటివరకు యూజ్ అయితే చేయలేదు. చూడొచ్చు మీరు మార్కింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా. సో ఓవరాల్ లుక్ అయితే చూసారు. సో ఒక చిన్న బటన్ నొక్కగానే మనకి ఓపెన్ అయితే అయిపోయింది. చూడొచ్చు. ఈ విధంగా మనకి బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో రైట్ అండి. సో ఎక్స్టీరియర్ పరంగా ఇంటీరియర్ పరంగా మొత్తం చూసారు. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 3,95,000కి విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్తో పాటు మేమైతే వెహికల్ అయితే ఇస్తాము. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం. లైఫ్ ట్యాక్స్ అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే బండి యొక్క రన్నింగ్ వీడియో కూడా ఏ విధంగా ఉందనేది అయితే చూద్దరు. కానీ ట్రైల్ మారుతా టీకే గాడి. జనరల్ సర్వీసింగ్ ఒకసారి చేయించుకొని వాటర్ వాష్ చేసుకొని వాడుకోవడమే. లైఫ్ ట్యాక్స్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలు సుమారుగా ఇది ఆటో గేర్ కాబట్టి మీకు 85,000 లైఫ్ ట్యాక్స్ అయితే ఖర్చు అయితే వస్తుంది. ట్రాన్స్పోర్ట్ చూసుకున్నట్లయితే దాదాపుగా మీకు 20,000 ఖర్చు అయితే ఉంది. సుమారుగా 1,00,000 అడిషనల్ అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ అయితే చేయండి. 2016 టైప్ 2 వేరియంట్ అనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. రైట్ అండి. థ్యాంక్ యూ.